నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు రాజధాని మలివిడత భూ సమీకరణకు సర్వం సిద్ధం నిబంధనలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్ సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో కూటమి సర్కారు సంబరాలు ఇంటింటికి వెళ్లనున్న టీడీపీ ప్రజా ప్రతినిధులు నేడు కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు 2 రోజుల పాటు వివిధ కార్యక్రమాలకు హాజరు పార్టీ శ్రేణులతో సమావేశం జూరాల జలాశయం దిగువన కొత్త వంతెన నిపుణుల కమిటీ నివేదిక మేరకు తెలంగాణ సర్కారు నిర్ణయం 121 కోట్లతో పరిపాలనా అనుమతులు పాసమైలారం పేలుడు ఘటనతో చెల్లాచెదురైన జీవితాలు 2 రోజులైనా లభించని కొందరి ఆచూకీ తల్లడిల్లుతున్న బాధిత కుటుంబాలు ఉగ్ర బాధితులు నేరస్తుల్ని సమానంగా చూడొద్దన్న జయశంకర్ తమ ప్రజల్ని కాపాడుకునే హక్కు ఉందని క్వాడ్ నేతలకు స్పష్టీకరణ అమెరికా తరహాలో బ్రిటన్ వీసా నిబంధనలు కఠినతరం పార్లమెంటు దిగువ సభలో బిల్లు భారతీయులపై ప్రభావం చూపే అవకాశం బిగ్ బ్యూటిఫుల్ బిల్లుకు అమెరికా సెనెట్ ఆమోదం ఉపాధ్యక్షుడి ఓటుతో గట్టెక్కిన ట్రంప్ సర్కారు వ్యతిరేకించిన 3 రిపబ్లికన్లు రాజధాని మలివిడత భూ సమీకరణ నిబంధనల్ని ప్రభుత్వం జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత భూ సమీకరణ నిబంధనలు 2025గా వ్యవహరించే వీటిని గెజిట్లో నోటిఫై చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిఆర్డీఏ పరిధిలో ఎక్కడైనా ఇవే నిబంధనలు అమలు కానున్నాయి. రాజధాని అమరావతికి అనుబంధంగా విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, రైల్వే లైన్లు సహా కీలక మౌలిక వసతుల కోసం సిఆర్డీఏ పరిధిలో భూ సమీకరణకు సంబంధించిన నిబంధనల్ని ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిబంధనలు 217 చదరపు కిలోమీటర్ల పరిధిలోని రాజధాని అమరావతి మినహా మిగతా సిఆర్డీఏ ప్రాంతానికి వర్తిస్తాయి. 2014లో ప్రకటించిన భూ సమీకరణ నిబంధనల్ని దాదాపుగా సిఆర్డీఏ ప్రాంతానికి వర్తింపజేస్తున్నారు. 28 గ్రామాల ప్రజలకు అమలు చేసిన ప్యాకేజీనే భవిష్యత్తు భూ సమీకరణలో భూములిచ్చే రైతులకు వర్తింపజేయబోతున్నారు. మెట్ట భూములైతే అభివృద్ధి చేసిన లేఅవుట్లో ప్రతి ఎకరానికి 1000 గజాల నివాస స్థలం, 250 చదరపు గజాల వాణిజ్య ప్లాట్ ఇస్తారు. జరీబు భూములకు ఎకరానికి 1000 చదరపు గజాల ఇంటి స్థలం, 450 చదరపు గజాల వాణిజ్య స్థలాలు ఇస్తారు. వివిధ కేటగిరీల అసైన్డ్ భూములు, అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్న వారికి కేటగిరీల వారీగా వేర్వేరు ప్యాకేజీలు ప్రకటించారు. తొలి సంవత్సరం మెట్ట భూములకు ఎకరానికి 30,000, జరీబు భూములకు 50,000 చొప్పున కౌలు చెల్లిస్తారు. మరుసటి ఏడాది నుంచి ఏటా 10% చొప్పున కౌలు మొత్తం పెరుగుతుంది. పట్టా భూములు 1954కు ముందు, ఆ తర్వాత అసైన్ చేసిన భూములు, మాజీ సైనికులు, రాజకీయ బాధితులు, స్వాతంత్ర సమరయోధుల భూములకే కౌలు చెల్లిస్తారు. మిగతా కేటగిరీల భూములకు కౌలు వర్తించదు. నిమ్మ, సపోటా, జామ తోటలున్న భూములకు 1,00,000 చొప్పున పరిహారం చెల్లిస్తారు. ఇది ఒకసారి వర్తిస్తుంది. భూములు తీసుకునే గ్రామాల్లో భూమి లేని నిరుపేదలు, వ్యవసాయ కూలీలు ఉపాధి కోల్పోయే అవకాశం ఉండడంతో వారికి నెలకు 5,000 చొప్పున 10 ఏళ్లు పింఛన్ చెల్లిస్తారు. భూముల్ని రెసిడెన్షియల్ కేటగిరీలోకి మార్చుకుని వీజీటీఎం ఉడా లేదా సిఆర్డీఏ లేదా డీటీసీపీ అనుమతి లేకుండా వేసిన అనధికారిక లేఅవుట్లలోని స్థలాలకు 65% లేదా గరిష్టంగా 500 గజాలు పరిహారంగా ఇస్తారు. భూ సమీకరణ నిబంధనలు అమల్లోకొచ్చే నాటికి ఉన్న లేఅవుట్లకే ఇది వర్తిస్తుంది. భూ సమీకరణలో భూములిచ్చే రైతులు ప్రస్తుతం వ్యవసాయం చేస్తూ పట్టాదారు పాసు పుస్తకం, టైటిల్ డీడ్ ఉంటే కుటుంబానికి గరిష్టంగా 1,50,000 వరకు వ్యవసాయ రుణం మాఫీ చేస్తారు. ఆయా గ్రామాల్లోని వారి వద్ద ట్రాక్టర్లు, నిర్మాణాలకు ఉపయోగపడే యంత్ర సామాగ్రి ఉంటే ప్రభుత్వం లేదా సిఆర్డీఏ ప్రాజెక్టుల్లో వాటిని వాడుకొని అద్దె చెల్లిస్తారు. భూములిచ్చిన రైతులకు స్థలాల్ని భూ సమీకరణ తుది నోటిఫికేషన్ వెలువడిన 12 నెలలకు అప్పగిస్తారు. భూ సమీకరణ నిబంధనల్ని గెజిట్లో నోటిఫై చేసిన ఏపీ ప్రభుత్వం త్వరలో భూ సమీకరణ ప్రకటన జారీ చేసే అవకాశం ఉంది. గ్రామాల వారీగా అందుబాటులో ఉన్న వివిధ కేటగిరీల భూ వివరాల్ని ఇప్పటికే సేకరించారు. భూ సమీకరణ చేసే గ్రామాల్లో యూనిట్ కార్యాలయాల ఏర్పాటుకు పల్నాడు జిల్లాలో భవనాల ఎంపిక పూర్తయింది. గుంటూరు జిల్లాలో కార్యాలయాలకు భవనాల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. గ్రామం యూనిట్గా డిప్యూటీ కలెక్టర్ ఆధ్వర్యంలో భూ సమీకరణ చేపడతారు. పల్నాడు జిల్లాలోని అమరావతి, పెదకూరుపాడు మండలాల్లోని మెజారిటీ గ్రామాల్లో గ్రామ సభలు పూర్తయ్యాయి. తొళ్లూరు మండలంలో గతంలో భూ సమీకరణ కింద భూములు తీసుకొని 3 గ్రామాల్లో గ్రామ సభలు పూర్తయ్యాయి.
తాడికొండ మండలంలో మోతడక, లచ్చన్న గుడిపాడు, ముక్కాముల గ్రామాల్లో గ్రామ సభలు పూర్తయ్యాయి. తాడికొండ మండలంలోని పాములపాడు, బేజాతుపురం, రావెల గ్రామాల్లో గురువారం గ్రామ సభలు నిర్వహించనున్నారు. అమరావతి మండలంలోని అమరావతి, ధరణికోట, తాడికొండ మండలంలోని బండారుపల్లి, దామరపల్లి, కంతేరు, లాం, నిడిముక్కల, పొన్నేకల్లు, తాడికొండ గ్రామాల్లో త్వరలో గ్రామ సభలు నిర్వహించనున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధులు, నేతలు సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ఇవాళ్టి నుంచి నెల రోజుల పాటు అన్ని నియోజకవర్గాల్లో ప్రతి గడపకు వెళ్లనున్నారు. ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేయబోయేది వివరిస్తారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొంటారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ధ్వంసమైన రాష్ట్రాన్ని కేంద్ర సహకారంతో గాడిన పెట్టిన విషయాన్ని ప్రజలకు తెలపనున్నారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధి తెలిపేలా 3 రకాల కరపత్రాలు రూపొందించారు. మహిళలకు ఉచిత బస్సు, అన్నదాత సుఖీభవ, అన్నా క్యాంటీన్లు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, రాయలసీమ, ఉత్తరాంధ్రలో ప్రాజెక్టుల అంశాలు ప్రస్తావిస్తారు. తల్లికి వందనం, ఎన్టీఆర్ భరోసా, దీపం పథకం, 16,347 పోస్టులతో డిఎస్సి, 8.5 లక్షల మందికి ఉద్యోగ కల్పన దిశగా పారిశ్రామిక ఒప్పందాలను తెలుగుదేశం నేతలు వివరిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ్టి నుంచి 2 రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం శాంతిపురం మండలం తుమ్మిసి హెలిపాడుకు చేరుకోనున్న చంద్రబాబు ఏపీ మోడల్ స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు. అనంతరం తిమ్మరాజుపల్లెకు చేరుకుని ఇంటింటా ప్రజలతో మాటామంతి కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రికి శివపురంలో బస చేయనున్న చంద్రబాబు గురువారం ఉదయం కుప్పం ప్రభుత్వాసుపత్రిలో టాటా డిఎన్సీ నెర్వ్ సెంటర్ను ప్రారంభించనున్నారు. అనంతరం జిల్లా అధికారులతో పాటు తెలుగుదేశం పార్టీ శ్రేణుల సమావేశంలో పాల్గొంటారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం మలకపల్లిలో పేదల సేవలో కార్యక్రమానికి వెళ్లిన సీఎం చంద్రబాబు చర్మకారుడు పోసిబాబుతో మాట్లాడారు. ధర్మవరం నుంచి తాళ్లపూడి మండలం మలకపల్లి వరకు ముఖ్యమంత్రి వాహనంలో పోసిబాబు ప్రయాణించారు. కారులో వెళుతున్న సమయంలో అతని వృత్తి, జీవన స్థితిగతులు, ఎదుర్కొంటున్న సమస్యలు, కుటుంబ నేపథ్యాన్ని చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోసిబాబు ఇంటికి వెళ్లిన ఆయన కుటుంబ సభ్యులతో కాసేపు ముచ్చటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కారులో ప్రయాణించే అవకాశం రావడంతో పోసిబాబు ఆనందం వ్యక్తం చేశాడు. ఒక 2 అబ్బాయిలు, ఒక అమ్మాయి అయ్యారండి. ఏం చదివించేవాళ్ళని? పాప 10th చదివిందండి. అబ్బాయి ఇంటర్ చదివాడండి. 2002లో చనిపోయాడండి. పెద్ద అబ్బాయి చనిపోయాడు. పెద్ద అబ్బాయి అండి. రెండో అబ్బాయి ఇంటర్ చదివాడండి. ఏదో ఫ్యాక్టరీలో చేసుకుంటున్నాడండి, ప్రైవేట్గానండి. ప్రైవేట్ చేస్తాం. ఒక 8,000 వాళ్ళకి ఇస్తున్నారు. పెళ్ళి అయిందా? లేదండి, 22 సంవత్సరాలు అండి సార్. బాస్కెట్స్ అన్ని అమ్ముతావు. నీకు కాస్త ఒకసారి దినాన్ని 4 గంటలు పని చేస్తావు, ఆరోగ్యం బాగాలేకపోయినా. అటువంటిప్పుడు వాళ్ళు కూడా వచ్చి కొంచెం ఆర్థిక సహాయం చేసి నీకు ఆలోచనలు ఇస్తే నీకేమైనా జీవితంలో ఇంకొంచెం మెరుగవుతుందా? నేను ఇచ్చేది కాకుండా అవుతుందండి అయ్యారు. ఓకే, ఎక్కడ ఇల్లు ఎక్కడ? ఎదరండి. రండి. ఇదంతా మా నాన్నగారు సంపాదించిందండి. ఈ వైరు చుట్టూరుగా కొడతాకండి. ఎవరు నేర్పించారు నీకు ఇవన్నీ? నువ్వే నేర్చుకున్నావా లేదంటే మీ మా నాన్న చేసేవాడండి. మీ నాన్న చేసేవాడు? మా నాన్న దగ్గర నేనండి కొన్ని ఇటువంటి కొత్త కంపెనీ జోళ్ళు తయారు చేస్తాక రాజమండ్రిలో నేర్చుకున్నానండి. ఆ జోళ్ళు నేనే తయారు చేశానండి. ఏ సైజ్ సరిపోతుంది మీకు? 11, 10 సరిపోతుంది. 11 ఉందా? ఇదిగోండి 10 అండి. ఇది నువ్వేం చేస్తావు? నేనండి మేకలు మేపుకుంటున్నాను. ఎన్ని మేకలు ఉన్నాయమ్మా? 8 మేకలు. 8 మేకలు ఉన్నాయి. నేను కూడా పాదయాత్ర చేసినప్పుడు రోడ్డు మీద కుడతా ఉంటే అక్కడికి పోయి సంఘీభావం తెలియజేయడం నేను కూడా కుట్టాను. నీకు ఈ డబ్బులు కట్ తీసుకో. ఇప్పుడు నేను కొనిన దానికి డబ్బులు చేతిలో పెట్టుకో. కొన్నాను, నా మాటను. ఇప్పుడు నీ ఇల్లు బాగుపడాలంటే ఏం చేయాలి చెప్పు? పాత బిల్లు రావాలండి. ఓకే. ఆ కుర్రోడికి ఏమో కొంత ఏదోటి గవర్నమెంట్ జాబ్ కింద పెట్టర్ చేస్తున్నాడండి. ఈయనకు ఆదాయం పెరిగేట్టుగా ఈ అబ్బాయికి ఉద్యోగం ఒకటి, క్యారియర్లో ఇంకా బెటర్గా చేయడానికి ఏం చేయాలో వర్కౌట్ చేయాలి. జూరాల జలాశయం దిగువన వంతెన నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇటీవల ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి స్థానిక నేతలు సమస్య వివరించడంతో వంతెన మంజూరు చేయనున్నట్లు హామీ ఇచ్చారు. ఈ మేరకు 121 కోట్లతో హైలెవెల్ వంతెన నిర్మాణానికి పరిపాలనా అనుమతులు ఇస్తూ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఉన్న జూరాల డ్యాం వంతెనకు 10 టన్నుల బరువున్న వాహనాలు తిరిగే సామర్థ్యమే ఉంది. గత్యంతరం లేక 40 టన్నుల వాహనాలకు అనుమతి ఇస్తున్నారు. క్రస్ట్ గేట్ల బేరింగ్ వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉందని, అదనపు వంతెన తప్పనిసరని 2021లోనే నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది.
తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు పురోగతి మందగించడంపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలు కంపెనీల వారీగా ప్రతివారం సమీక్షించాలని ఉద్యాన శాఖ డైరెక్టర్ను ఆదేశించారు. ఆయిల్ పామ్ రైతులకు నాణ్యమైన మొక్కలు అందించాలని సూచించారు. డిసెంబర్ నెలాఖరుకల్లా ఆయిల్ పామ్ సాగు లక్ష్యం పూర్తి చేయాలని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. తెలంగాణకు ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయలు వస్తున్నాయని, ఈ పరిస్థితిలో మార్పు రావాలన్నారు. కూరగాయల సాగును ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, సిద్దిపేట, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో కూరగాయల సాగును పెంచాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. రోడ్లు, భవనాల శాఖ పరిధిలోని పనుల వేగం పెంచేందుకు చీఫ్ ఇంజనీర్ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. ఎర్రమంజిల్లోని ఆర్ఎండ్బీ శాఖ ప్రధాన కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన ఆయన ఇకపై ప్రతి సమావేశంలో పనుల పురోగతిపై వివరాలు ఇవ్వాలని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ తెలంగాణ వాటాగా 300 కోట్ల రూపాయల CRIF వచ్చేలా కృషి చేశారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఇటీవలే పదోన్నతులు కల్పించామని, ఉత్సాహంగా పనిచేసి ఫలితాలు రాబట్టాలని అధికారులకు సూచించారు. హ్యామ్ విధానంలో 10 ప్యాకేజీలుగా రోడ్లు అభివృద్ధి చేసేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని ఈఎన్సీ జయభారతిని ఆదేశించారు. తుది దశలో ఉన్న ఆర్ఓబీలు, మెడికల్ కాలేజీలు, టిమ్స్ హాస్పిటల్స్, కలెక్టరేట్లను వెంటనే పూర్తి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని దిశానిర్దేశం చేశారు. పాసమైలారం పేలుడు ఘటనతో పలువురి జీవితాలు చెల్లాచెదురయ్యాయి. దుర్ఘటన జరిగే 2 రోజులు దాటినా ఇంకా కొందరి ఆచూకీ లేదు. తమ వారి జాడ కోసం బాధితుల కుటుంబాలు తల్లడిల్లుతున్నాయి. బాధితుల్లో ఎక్కువ మంది ఇతర రాష్ట్రాల వారే ఉన్నారు. ఎవరిని సంప్రదించాలో తెలియక ఫోటోలు పట్టుకుని ఘటనా స్థలంతో పాటు ఆసుపత్రులు, మార్చురీ చుట్టూ తిరుగుతున్నారు. సంగారెడ్డి జిల్లా పాసమైలారంలోని సిగాచి ఫార్మా డ్రయర్ యూనిట్లో జరిగిన ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇంకా కొందరి ఆచూకీ లేదు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పరిశ్రమ భవనం శిథిలాల కింద మరో 10 మందికి పైగా కార్మికులు ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ప్రమాదం జరిగిన రోజు విధులకు హాజరైన తమ వారు కనిపించడం లేదంటూ వారి కుటుంబ సభ్యులు ఫ్యాక్టరీ, ఆస్పత్రులు, మార్చురీల చుట్టూ తిరుగుతున్నారు. వారిలో ఉత్తరాది రాష్ట్రాల వారే ఎక్కువగా ఉన్నారు. భాష అర్థం కాక ఎవరిని సంప్రదించాలో తెలియక తమ కుటుంబ సభ్యుల ఫోటోలు పట్టుకుని ఆచూకీ చెప్పాలని అధికారులను వేడుకుంటున్నారు. మహారాష్ట్రకు చెందిన భీమ్రావు 2 రోజుల ముందు పనిలో చేరాడు. ఏడాది క్రితం వివాహం జరిగింది. అతనికి ఒక పాప ఉంది. ఇంతలోనే ఇలా అయిందని అతని సోదరి కన్నీరు మున్నీరయింది. బీహార్కి చెందిన జస్టిన్ 2 రోజుల క్రితం ప్యాకింగ్ విభాగంలో చేరాడు. ఇప్పటి వరకు అతడి ఆచూకీ లేదు. ఫోటో పట్టుకుని అతని కుటుంబ సభ్యులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. పటాన్చెరు, మియాపూర్లోని ఆస్పత్రులతో పాటు పరిశ్రమ దగ్గర వెతికినా ఆచూకీ లేదని కన్నీరు పెట్టుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లా జీసిగడం మండలానికి చెందిన వెంకటేష్ సీనియర్ కెమిస్టుగా పనిచేస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత అతని ఆచూకీ లేదు. మృతదేహమైనా దొరుకుతుందేమోనని అతని కుటుంబం ఆశగా ఎదురుచూస్తోంది. తర్వాత ఫోన్ చేస్తే లేపలేదు సారు. ఫోన్ జేబులోనే ఉంది. ఏమో ప్యాకింగ్ చేస్తున్నారక్క అని చెప్పడంతే చెప్పలేదు సారు. మా తమ్ముడు కాపాడాలి. మాకు ఇల్లు సొంతం ఉంది కూడా కానీ కిరాయికి వచ్చి ఉన్నారా. 2 రోజులు పోయాడు పనికి అంతే. అక్కడ పోయింది, ఇట్లా అయిపోయింది. పిల్ల బాధపడుతుంది. పిల్ల కూడా బాగుంటుంది. గుంటలు పోతుంది. మేము ఏం చేయాలో కూడా అర్థమవుతలేదు. ఏమంటున్నారు అసలు ఏమో ఇది లేదు అంటున్నారు. చూడడానికి చూస్తున్నారు. ఆక్సిజన్ పెట్టారు. ఆక్సిజన్ ఉంది. ఒట్టిగా శ్వాస. ఈ ప్రమాదంలో గాయపడిన కొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారు ప్రమాదాన్ని కళ్లకు కట్టినట్లు వివరించారు. ఒళ్లు గగుర్పొడితే రీతిలో జరిగిన ఘటనను తలుచుకొని కన్నీరు పెట్టుకుంటున్నారు. క్వాలిటీ కంట్రోల్ విభాగం హెచ్ఓడి రాజశేఖర్ రెడ్డి చందానగర్లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. క్షణాల్లో మంటలు ఎగిసిపడడంతో 10 అడుగుల ఎత్తు నుంచి కిందకు దూకినట్లు తెలిపారు. మార్నింగ్ వెళ్ళగానే జస్ట్ అట్లా కూర్చొని ల్యాబ్ అంతా చూసుకొని మెయిల్ చెక్ చేసుకుంటున్నాము. ఆ టైంలో పేలిపోయింది. అక్కడ ఏం పేలింది అనేది కూడా ఇంకా మాకు తెలియలేదు. నాకు అంతా చీకటి, ఫైర్ అవుతుంది, బిల్డింగ్ కూలిపోయింది. లక్కీగా నేను ఎక్కడో బయటపడాలని ఒక ట్రై చేసి ఒక పక్కన పిల్లర్ పైన పడిపోయిన పిల్లర్ ఎక్కి కిందికి దూకేసిన. అటు సైడ్ కాలింది. వేరే యూనిట్లో ఉండగా పెద్ద శబ్దం వినిపించిందని, వెంటనే అక్కడి నుంచి బయటపడ్డానని విజయవాడకు చెందిన అభిలాష్ రెడ్డి తెలిపారు. ఏమైందో తెలియదు సార్. అసలు మొత్తం ఒక్కసారిగా ఏదో పెద్ద బాంబు వెళ్ళినట్టు సౌండ్ వచ్చింది. అందరూ పరిగెత్తుకొని బయటకు వచ్చాం. ఎవరున్నారో తెలియదు. ఇక్కడికైతే ఒక 6-7 మందిని బస్సులో వేసుకొని తీసుకొచ్చారు. సిగాచి ఫార్మా ప్రమాద బాధితులను ఎవరిని కదిలించినా కన్నీటి గాథే వినిపిస్తోంది. ఉదయం షిఫ్టులో సంతోషంగా విధులకు వెళ్లిన వారి పట్ల విధి మరణశాసనం రాసిందని మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.
తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యం దిశగా ప్రభుత్వ యంత్రాంగాన్ని సమాయత్తం చేయాలని సీఎస్ రామకృష్ణారావు ఆదేశించారు. సచివాలయంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ మిషన్ కర్మయోగి అధికారుల బృందం సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులతో సమావేశమైంది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రభుత్వ అధికారులు, సిబ్బందిలో నైపుణ్యాభివృద్ధి పెంచేందుకు మిషన్ కర్మయోగి చేపట్టిన శిక్షణ కార్యక్రమాల్ని కమిషన్ సభ్యురాలు డాక్టర్ అల్కా మిట్టల్ వివరించారు. మిషన్ కర్మయోగి సహకారంతో ఉద్యోగులు, అధికారులకు శిక్షణ కార్యక్రమాలు చేపట్టేందుకు శాఖల వారీగా కార్యాచరణ రూపొందించాలని సీఎస్ ఆదేశించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ, తెలంగాణ పోలీస్ అకాడమీ, ఫారెస్ట్ అకాడమీ, ఎక్సైజ్ అకాడమీ తదితర సంస్థలు సమర్థవంతంగా ప్రభుత్వ ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమాలు చేపడుతున్నట్లు సీఎస్ వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి తెచ్చిన హైడ్రా పేదల ఇండ్లు మాత్రమే కూల్చుతోందని బీఆర్ఎస్ ఆరోపించింది. పెద్దల అక్రమ కట్టడాలు ఏవీ కూడా హైడ్రాకు కనిపించవని, పేదల ఇళ్లను మాత్రం కనికరం లేకుండా కూల్చుతున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్లో రెడ్డికుంటను పూడ్చి మహల్ కట్టుకున్నారని, ఆయన సోదరుడు తిరుపతి రెడ్డికి దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో ఇల్లు ఉందన్నారు. రెవెన్యూ మంత్రి సహా కాంగ్రెస్ ముఖ్య నేతల అక్రమ కట్టడాల జోలికి హైడ్రా వెళ్లడం లేదని, నిరుపేదలపై కనికరం లేకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తోందని కేటీఆర్ ఆక్షేపించారు. పుట్టుకతోనే కాలేయం సమస్యతో బాధపడుతున్న 6 నెలల చిన్నారి వైద్యానికి మంత్రి నారా లోకేష్ ఆర్థిక సాయం అందించి ప్రాణాలు నిలిపారు. చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన చిన్నారి పుట్టుకతోనే కాలేయం సమస్యతో బాధపడుతుండటంతో తల్లిదండ్రులు ప్రైవేటు ఆసుపత్రిలో చూపించారు. వైద్యానికి 15 లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 10 లక్షలు మంజూరు కాగా ఆ మొత్తం సరిపోదని బాధితుడి తల్లిదండ్రులు మంత్రి లోకేష్ను కలిశారు. తక్షణమే స్పందించిన ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధి మొత్తాన్ని 15 లక్షలకు పెంచి ఎల్ఓసీ మంజూరు చేశారు. కష్టకాలంలో చిన్నారికి అండగా నిలిచిన లోకేష్కు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. 1000 రూపాయల పింఛను పెంచేందుకు 5 ఏళ్లు సమయం తీసుకున్న జగన్కు సూపర్ 6 పథకాల గురించి మాట్లాడే అర్హత లేదని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని పలు ప్రాంతాల్లో పర్యటించి వృద్ధులకు పెన్షన్లు అందజేశారు. అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు మంత్రి నిమ్మల తెలిపారు. జగన్, వైసీపీ నేతల అసత్య ప్రచారాలు నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. పింఛన్ల నిమిత్తమే 3,000 కోట్ల రూపాయలు ఇస్తున్నాం నెలకి. అంటే సంవత్సరానికి 36,000 కోట్ల రూపాయలు ఇస్తూ ఉన్నాం. 5 సంవత్సరాలకి 1,80,000 కోట్ల రూపాయలు ఒక్క పింఛన్లకి ఇస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టినటువంటి పెద్ద మనిషి ఈవేళ మా సూపర్ 6 హామీల గురించి ప్రశ్నిస్తాడు. రేపు ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు అందరికీ కూడా ఆర్టీసీలో ఉచితంగానే మరి జిల్లా పరిధిలో మరి మేమందరం కూడా ప్రయాణం మరి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. వైఎస్ఆర్సీపీ కల్లబొల్లి మాటలు, అబద్ధాలు, అసత్యాలు 19లో నమ్మి 20 సంవత్సరాలు ఎరక్కిపోయింది రాష్ట్రం. అధికార పార్టీకి చెందిన 3 రిపబ్లికన్ సెనేటర్లు వ్యతిరేకించినప్పటికీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బిగ్ బ్యూటిఫుల్ బిల్ సెనెట్ ఆమోదం పొందింది. ఓటింగ్లో సమానంగా ఓట్లు రాగా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ టై బ్రేకర్ ఓటుతో సభలో బిల్లు గట్టెక్కింది. పెద్ద ఎత్తున పన్ను తగ్గింపులు, వ్యయ నియంత్రణ లక్ష్యంతో ట్రంప్ సర్కార్ ఈ బిల్లును ప్రతిపాదించింది. సెనెట్ ఆమోదంతో ఈ బిల్లు ప్రతినిధుల సభకు వెళ్లనుంది. కానీ సెనెట్ చేసిన మెడికేడ్ మార్పులు అక్కడ బిల్లు ఆమోదానికి అడ్డంకిగా మారే సూచనలు ఉన్నట్లు తెలుస్తోంది. $4.5 ట్రిలియన్ పన్ను తగ్గింపులు, మెడికేడ్, ఫుడ్ స్టాంప్లలో $1.2 ట్రిలియన్ కోతలు విధించడమే లక్ష్యంగా ట్రంప్ సర్కారు ఈ బిల్లును రూపొందించింది. అయితే ఈ కోతల వల్ల 2034 నాటికి 1,18,00,000 మంది అమెరికన్లు ఆరోగ్య బీమాను కోల్పోయే అవకాశం ఉంది. డెమోక్రాట్లు ఈ బిల్లును ఆలస్యం చేయడానికి తీవ్రంగా యత్నించి విఫలమయ్యారు. బిగ్ బ్యూటిఫుల్ బిల్లు వల్ల హరిత ఇంధనానికి ప్రోత్సాహకాలు తగ్గటం వల్ల పర్యావరణహితమైన పెట్టుబడులు దెబ్బతింటాయని డెమోక్రాట్లు ఆందోళన వ్యక్తం చేశారు. విదేశీ వలసదారుల విషయంలో బ్రిటన్ కూడా అమెరికా బాటలో పయనిస్తోంది. వివిధ రంగాల్లో ఉద్యోగాల్లో భర్తీ అయ్యే విదేశీ నిపుణుల వీసా నిబంధనల్ని కఠినతరం చేయనుంది. కొత్త వీసా నిబంధనలకు సంబంధించిన బిల్లును హౌస్ ఆఫ్ కామన్స్లో బ్రిటన్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వలస విధానాన్ని పూర్తిస్థాయిలో పునర్వ్యవస్థీకరించే కొలమానాలుగా ఈ కొత్త నిబంధనల్ని బ్రిటన్ హోంమంత్రి కూపర్ అభివర్ణించారు. తమ ప్రభుత్వం వలస విధానాన్ని క్రమబద్ధీకరించి నియంత్రణలోకి తీసుకొస్తుందన్నారు. విదేశీ వలసల్ని తగ్గించడంతో పాటు బ్రిటన్ పౌరులకు నైపుణ్యాల పెంపుపై శిక్షణ అందిస్తామన్నారు. పార్లమెంట్ ఆమోదం తర్వాత జూలై చివరి వారంలో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. దీని ప్రభావం చాలా మంది భారతీయులపై పడనుంది.
ఉగ్ర బాధితులు నేరస్తుల్ని సమానంగా చూడకూడదని, ఆ ముప్పు నుంచి తమ ప్రజల్ని కాపాడుకునే హక్కు ఆ దేశానికి ఉంటుందనే విషయాన్ని క్వాడ్ సభ్య దేశాలు అర్థం చేసుకుంటాయని ఆశిస్తున్నట్లు విదేశాంగ మంత్రి జయశంకర్ చెప్పారు. ఉగ్ర కార్యకలాపాల్ని ప్రపంచ దేశాలు సహించకూడదన్నారు. ఉగ్రవాదం నుంచి తమ ప్రజల్ని కాపాడుకునే హక్కును భారత్ ఉపయోగించుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షతన జరగనున్న క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశానికి ముందు జయశంకర్ ఈ మేరకు మీడియాతో అన్నారు. మే నెలలో భారత్ పాకిస్తాన్ మధ్య 4 రోజుల పాటు జరిగిన సైనిక చర్యపై అనేక దేశాలు విమర్శలు చేయడంతో పాటు గత నెలలో పాక్ సైనికాధికారికి ట్రంప్ విందు ఇచ్చిన నేపథ్యంలో జయశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండో పసిఫిక్ రీజియన్లో సుస్థిరత, శాంతి భద్రతలే లక్ష్యంగా భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ సభ్య దేశాలుగా క్వాడ్ ఏర్పడింది. వచ్చే ఏడాది ఢిల్లీలో జరిగే క్వాడ్ వార్షిక సదస్సు అజెండాను ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. అభివృద్ధి, భద్రతపై సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇండో పసిఫిక్ దేశాలకు స్వేచ్ఛ చాలా అవసరమని జయశంకర్ అన్నారు. A word about terrorism in the light of our recent experience. The world must display zero tolerance. Victims and perpetrators must never be equated. And India has every right to defend its people against terrorism, and we will exercise that right. We expect our Quad partners to understand and appreciate that.